సార్ ఇప్పుడు మీరు ఎప్పటినుంచో టీఆర్ఎస్ నుంచి ఉన్నారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్ అయింది. సో, ఇప్పుడు వినిపిస్తున్న కొన్ని చర్చ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోందా? కేసీఆర్ గారు బీఆర్ఎస్‌ని బీజేపీలో విలీనం చేస్తారా? అంటే ఏం చెప్తారు? అసలు ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మార్చడమే కేసీఆర్ సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. హ్మ్. టీఆర్ఎస్ అనే పార్టీ 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలకు అనుగుణంగా వచ్చిన మనందరి పార్టీ. టీఆర్ఎస్ అంటే కేసీఆర్‌ది కాదు. తెలంగాణ ప్రజలందరి పార్టీగా ప్రజలందరూ త్యాగాలు చేసి మేము ఒక 20, 25 ఏళ్ళు కష్టపడి మా జీవితం అంతా ఇస్తే వచ్చిన పార్టీలో ఇలా 1500 కోట్ల రూపాయల వైట్ మనీ ఉంది పార్టీకి ఇచ్చినాయి. ఇలా భారతదేశంలో రెండో రిచెస్ట్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా ప్రతి ఊర్లో టీఆర్ఎస్ పార్టీకి బిల్డింగ్లు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో. ఇదంతా ప్రజల ఆస్తి. అట్లాంటిది కేసీఆర్ గారు ఒకటే రోజు టీఆర్ఎస్ పార్టీ బోర్డు తిప్పేసి ఐపీ పెట్టేసి బీఆర్ఎస్ అనే దుకాణం పెట్టాడు. ఇదేనా చిట్ ఫండ్ కంపెనీయా, ఫైనాన్స్ కంపెనీయా? నువ్వు టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చడానికి? చచ్చిపోయింది ఎవరు? ప్రజలు కదా. నీకు పేపర్ మీద నువ్వు అధ్యక్షుడు అయి ఉండొచ్చు, కానీ త్యాగం చేసింది ఎవడు, జైలుకు పోయింది ఎవడు, నష్టపోయింది ఎవరు, చచ్చిపోయింది ఎవరు? 14 ఏళ్ళు ఉద్యమం కోసం తెలంగాణ మొత్తం నిన్ను పెట్టుకున్నారు కదా. అట్లాంటిది అసలు నీకు ఏం హక్కు ఉంది?